హలో ఎవ్రీవన్. ఇవాళ ఈ వీడియోలో నేను ఇంట్లో ఏమేం వర్క్ చేస్తాను, డైలీ మార్నింగ్ నా రొటీన్ ఏంటి, 5 మంత్స్ బేబీని పెట్టుకొని నేను ఇంట్లో వర్క్ అంతా ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఏమేం వర్క్ ఉంటుంది ఈ వీడియోలో చూద్దాము. ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. ఇంకా హస్బెండ్కి ఒక్కటే ఫుడ్ కాబట్టి తనని బయట తినమని చెప్పాను. సో కుకింగ్ కూడా లేదు. హలో ఎవ్రీవన్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు చిన్నీస్ లైఫ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా రుద్రు లేచి ఏడవడంతో అయితే నా డే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టైం 8 అయ్యింది. బాబు నేను పడుకునేసరికి 4 అవుతుంది మార్నింగ్. వాడు ఆ టైంకే పడుకుంటాడు. నైట్ అంతా పడుకోనివ్వడు. మార్నింగ్ 6కి లాస్ట్ ఫీడ్ తీసుకొని పడుకుంటాడు. మళ్ళీ 8, 8:30, 9 వరకు లేస్తాడు. కానీ ఇవాళ 8కి లేచాడు. ఈలోపు మా హస్బెండ్ ఏమో మిల్క్ తేడానికి వెళ్తాడు. వీడికి ఫార్ములా మిల్క్ కదా, సో మిల్క్ మిక్స్ చేసి నా దగ్గర పెట్టేసి లైట్ వేసి వెళ్తాడు. ఆల్మోస్ట్ 7:30 కలా. ఇంకెలాగో లేచే టైం అయిందనేసి బాబుని తీసుకొని ఇలా మిల్క్ తాగిస్తున్నాను. యాక్చువల్లీ 4కి పడుకున్నా కదా, నిద్ర సరిగ్గా లేక నాకు అసలు ఇంకా నిద్ర వస్తూనే ఉంది. వీడేమో మిల్క్ తాగి ఇప్పుడు మళ్ళీ పడుకుంటాడు. ఈ చలికాలంలో ఈ స్లీవ్లెస్ షర్ట్ వేసింది ఏంటి అని చూడకండి, నాకేదో అది చేతికి దొరికింది. కాసేపే కదా స్నానం చేయించే వరకు అనేసి వేశాను. డైలీ అయితే నేను వైటమిన్ డి సిరప్ తాగిస్తాను. డాక్టర్ చెప్పింది 1 ఇయర్ వరకు ఇవ్వమని. ఈ సిరప్ అయితే అయిపోయింది, లాస్ట్ లో ఫ్యూ డ్రాప్స్ ఉన్నాయి. సో అందుకని ఇలా బాటిల్ తో వేసేసాను. మా వాడికి ఈ వైటమిన్ డి సిరప్ అంటే బాగా ఇష్టము, చాలా ఎంజాయ్ చేస్తాడు ఆ టేస్ట్ ని. ఇంకా కాసేపు వీడిని ఆడించి ముద్దు చేస్తే కానీ మనకు డే స్టార్ట్ అవ్వదు. ఒక 5 మినిట్స్ కూర్చొని వాడితో ఆడుకున్నాను. మా వాడికి అయితే 6th మంత్ వచ్చింది. ఇప్పుడే చిన్నగా పాకడం స్టార్ట్ చేస్తున్నాడు. సో మంచం మీద ఎక్కడ ఉంచినా కూడా భయం వేస్తుంది. హాల్లో తీసుకొచ్చి మ్యాట్ మీద వేస్తాను. ఈ మ్యాట్ మీద అస్సలు ఉండడు వాడు. మ్యాట్ మీద అని కాదు, వాడి కింద ఉంచితే అస్సలు నచ్చదు. వాడికి ఎప్పుడు ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాలి, ఆడిస్తూనే ఉండాలి. లోపల మా బెడ్రూమ్ అయితే క్లీన్ చేద్దామని వచ్చాను. వాడి ఉయ్యాల అయితే క్లీన్ చేశాను. బెడ్ ని అడ్జస్ట్ చేసి నా బెడ్షీట్ మడత పెట్టేసి మెయిన్ డోర్ బయట అయితే క్లీన్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు ఈ మెయిన్ డోర్ బయట క్లీన్ చేసి ముగ్గు పెడతాను. అది నాకు అమ్మని చూసి బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ లేచి బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టాకనే ఇంకా లోపల అన్నమాట వర్క్. బయట చిమ్మేసి ఈలోపు బయట క్లీన్ చేస్తుంటే మా ఆయన అయితే పాలు తీసుకొని వచ్చేసాడు. యాక్చువల్లీ ఇంటికి వచ్చి పాలు వేసి వెళ్ళేవాళ్ళు, కానీ కొంచెం వాటర్ కలుస్తున్నాయి అనేసి మా హస్బెండ్ ఎక్కడో బాగుంటాయి అనేసి అక్కడ వాళ్ళు ప్యూర్ గా ఇస్తున్నారని తనే వెళ్ళి డైలీ తీసుకొస్తాడు ఖచ్చితంగా. ఆ మిల్క్ చాలా బాగుంటాయి. కొన్ని నీళ్లు చల్లి మాప్ పెట్టి ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు చూసారా, నాకు అసలు ముగ్గులు రావు. ఒక 3 ముగ్గులు వచ్చు. అవే కొంచెం ఫాస్ట్ గా చేయి తిరుగుతుంది. అవే రిపీట్ చేస్తూ ఉంటాను. బెడ్రూమ్‌కొచ్చాను. మాస్టర్ బెడ్రూమ్‌కి. యాక్చువల్లీ నేను పడుకోవట్లేదు ఇక్కడ. చిన్న రూమ్ తీసుకున్నాము నేను, బాబు. ఇక్కడ అప్పి ఉంటుంది కొంచెం ఎక్కువ. ఇంకా దాని హెయిర్ అలా ఉంటుంది కదా! అండ్ దానికి కూడా బాగా అలవాటు ఈ బెడ్రూము. పాపం దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను, బాబు అయితే చిన్న బెడ్రూమ్ తీసుకున్నాము. వాక్యూమ్ పెడదామనేసి వాక్యూమ్ క్లీనర్ అయితే తెచ్చాను. కానీ 1 వీక్ అవుతుందని గుర్తొచ్చి బెడ్‌షీటే మార్చేద్దామని బెడ్‌షీట్ తీసేసాను. నేనైతే బెడ్‌షీట్ చుట్టూ ఇలా బెడ్‌షీట్‌కి పిన్స్ అటాచ్ చేసి పెట్టేస్తాను, సేఫ్టీ పిన్స్. ఎందుకంటే నాకు అసలే ఓపిక తక్కువ. వీక్లీ వన్స్ బెడ్‌షీట్ మారుస్తాను. ఎవ్రీ మండే చేంజ్ చేస్తాను. కానీ ఇవాళ ఫ్రైడేనే చేంజ్ చేస్తున్నాను. ఎలాగో కార్తీక పౌర్ణమి అంతా క్లీన్ చేస్తున్నా కదా అనేసి వెనకాల మొత్తం డస్టింగ్ చేసేసి మిర్రర్ దగ్గర అంతా డస్టింగ్ చేసేసాను. అండ్ నేను డైలీ డస్టింగ్ చేస్తాను కంపల్సరీగా. ఎక్కడి నుంచి దుమ్ము వస్తుందో తెలీదు, ఖచ్చితంగా డైలీ దుమ్ము ఉంటుంది. ఈ రోజు తుడువు, ఖచ్చితంగా మళ్ళీ రేపటికి డస్ట్ వస్తుంది. సో అందుకే డైలీ డస్టింగ్ చేయడం అలవాటైపోయింది నాకు. దాని వలన నాకు మేట్స్ దొరకడం కష్టంగా ఉంది. వాళ్ళేంటంటే ఫాస్ట్ గా వచ్చి అంట్లు తోమేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసి తుడిచేసి వెళ్ళిపోతారు.
అలా ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. బెడ్‌షీట్ మార్చేసి, పిల్లో కవర్స్ మార్చేసి, సెట్ చేసి, లైట్స్ ఆఫ్ చేసి కిచెన్‌లోకొచ్చాను. ఇందాకే పాలు తెచ్చాడు కదా! ఆ పాలు తీసుకొని కిచెన్‌లోకొచ్చాను. నైటే ఆల్మోస్ట్ సామాన్లన్నీ కడిగేసాను. ఇంకా లాస్ట్‌లో తిన్నవేవైనా ఉంటే ఉంటాయి కొన్ని ఒక 4, 5. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. స్టవ్ చుట్టూ, స్టవ్ వెనకాల టైల్స్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా పాలు బౌల్‌లోకి వేసి స్టవ్ మీద పెడుతున్నాను. ఫస్ట్ అయితే మిల్క్ పెట్టేసాను. నిన్న నైట్ వాష్ చేసిన బౌల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ అయితే ఎత్తిపెట్టేసాను. టబ్ ఖాళీ చేశాను. ఇప్పుడు కడిగినవి వేయటానికి. ఇలా 4, 5 ఉన్నాయి. జస్ట్ నైట్ తిన్నవి. అవి కూడా ఫాస్ట్‌గా వాష్ చేసేసాను. యాక్చువల్లీ ఈ పనిలో ఆల్మోస్ట్ 50, 60% వర్క్ అంతా మా హస్బెండే చేస్తాడు డైలీ. నేను బయట క్లీన్ చేసి ముగ్గేస్తాను. ఇంకా ఇంట్లో డస్టింగ్ చేస్తాను. బెడ్ షీట్స్, సోఫా సెట్ సర్దుతాను. ఫ్లోర్ క్లీనింగ్ అండ్ మాపింగ్, సామాన్లు తోమడం ఇదంతా మా హస్బెండ్ చేస్తున్నాడు. నిన్న నైట్ అయితే లేట్‌గా పడుకున్నాడు. ఆల్మోస్ట్ 3 అయ్యింది తను పడుకునేసరికి. నేను కూడా 4, 4:30కి పడుకున్నాను. చేస్తా అన్నాడు ఇవాళ కూడా. అయితే లేట్‌గా చేస్తాను. 11, 12కి అలా చేస్తాను ఏమవుద్దన్నాడు. కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి వేరే డే అయితే నేను కూడా వదిలేసేదాన్ని. ఎప్పుడైనా చేసుకో అని. ఇవాళ అయితే వాడిని చూసుకో కాసేపు. నేను ఒక 2 అవర్స్‌లో మొత్తం వర్క్ చేసేస్తాను అని చెప్పాను. మా రుద్రేమో అక్కడ లేస్తూ ఉన్నాడు. మా ఆయనని అప్పగించొచ్చాను. నువ్వు చూసుకో. నేను క్లీన్ చేస్తాను ఈరోజు అని. నేనిలా టీవీ యూనిట్ మొత్తం డస్టింగ్ చేసేసాను. ఇలా సోఫా కవర్ కూడా డైలీ అడ్జస్ట్ చేయాలి. సోఫా కవర్ క్లీన్ చేసేసి, సోఫా కవర్ సెట్ చేసేసి ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్‌ని కూడా మొత్తం డస్టింగ్ చేసేసాను. షింక్ దగ్గర మిర్రర్ ఇది కూడా డైలీ క్లీన్ చేయాలి కంపల్సరీగా. అండ్ షింక్ కూడా నేను డైలీ తుడిచేస్తాను. అదొక పిచ్చి నాకు. అన్నీ డ్రై ఉండాలి నాకు. ఏదైనా వెట్ ఉంటే నచ్చవు. విడివి క్లాత్స్ వాష్ చేశాను నైట్. తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను. అండ్ నేనేంటంటే వాషింగ్‌కి ఒక డే పెట్టుకుంటాను. డైలీ అలా వాషింగ్ వెయ్యను. బాబు అంటే ఇప్పుడు చేస్తున్నాను. డే బై డే అలా. కానీ మావి అయితే ఖచ్చితంగా వీక్లీ 1 డే పెట్టుకుంటాను. ఆ రోజు 5, 6 రౌండ్స్ అయినా అవ్వనియండి. మెషిన్ తిరుగుతూనే ఉంటది. వాష్ చేస్తూనే ఉంటాను. అలా అన్నీ ఒక్క రోజే చేసేస్తాను. వాషింగ్ మిషన్ పని అయితే ఒక్కరోజు పెట్టుకుంటాను. డైలీ వాషింగ్ మిషన్ యూజ్ చేయను నేను. ఆ బట్టలన్నీ మడత పెట్టేసి అవి కూడా ఎత్తి పెట్టేసాను బాబువి. నా చిన్న బెడ్ మీద బెడ్ షీట్ అయితే చేంజ్ చేశాను. ఈ రూమ్ కూడా సిస్టమ్ టేబుల్ మొత్తం డస్టింగ్ చేసేసాను. ఇంకా ఇల్లంతా చిమ్మేశాను. నేను ఈ వర్క్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నాకిష్టం కూడా. నాకెవరైనా చేసినా నచ్చదు. వాళ్ళు సరిగ్గా చేయలేదు అని. మెయిడ్‌ని పెట్టుకున్నా ఇలా చూస్తూనే ఉంటా, చెప్తూనే ఉంటాను. నిజంగా నా దగ్గరైతే మెయిడ్స్ అస్సలు సెట్ గారు. కానీ పెట్టుకోక తప్పదు. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. ఇప్పటి నుంచైనా నేను కొంచెం చేంజ్ అవ్వాలి.
నేనింక చెత్త ఎత్తేస్తూ ఉంటే మా ఆయనొచ్చి, "డాక్టర్ చెప్పింది గదా! నీకు 10 మంత్స్ వరకు చెయ్యొద్దు అని. ఎందుకు ఊరికే చేస్తున్నావు? పిలిస్తే వచ్చి చేస్తాను గదా!" "ఏమో చేసేస్తున్నాను" అన్నాను. "ఈ ఇయర్ కార్తీక పౌర్ణమి చేయకపోతే ఏమవుద్ది? ఎందుకింత కష్టపడాలి? అసలే మార్నింగ్ పడుకున్నావు 4కి అవసరమా? కొంచెం రెస్ట్ తీసుకో" అన్నాడు. ఈ ఇయరే ఖచ్చితంగా చెయ్యాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు. చేస్తాను. అసలు ఏ ఇయర్ ఫాస్టింగ్ కూడా లేను. అలాంటిది ఫాస్టింగ్ కూడా ఉండాలనుకుంటున్నాను. ఇంక అలా 2 తిట్లు తిట్టి పోయాడు. ఇంకా మాప్ కూడా పెట్టేసాను ఇల్లు మొత్తము. మ్యాట్‌లన్నీ తీసేసి కొత్త మ్యాట్స్ వేశాను. అలా ఇంట్లో పనైతే అయిపోయింది. తర్వాత బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నానిక్కడ. ఏ స్కిన్ కేర్ రొటీను ఏముండవు నాకు. నాకసలు ఏమి దాన్ల మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. పొద్దున్న లేసినప్పటి నుంచి పిచ్చిదానిలాగే ఉంటాను ఇంట్లో. నాకేం తెలీదు కూడా స్కిన్ కేర్‌లు, మేకప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవేం తెలీదు నాకు. ఏదో ఒక ఫేస్ వాష్ అయితే వాడుతూ ఉంటాను మంచిది. ఫేస్ వాష్ చేశాక షింక్ మీద నీళ్లు పడతాయి కదా! అది కూడా వెంటనే తుడిచేయాలి. మా ఆయనకి అది పిచ్చ కోపము. డైలీ పొద్దున ఒకసారి తుడుస్తున్నావు సరిపోలేదా? ప్రతిసారి దాన్ని తుడవాలి. ఏమైంది ఇప్పుడు అలా ఉంటే? రేపు పొద్దున క్లీన్ చేసుకుంటాం గదా! అంటాడు. నేనే చూడలేక చేస్తూ ఉంటా. నీ కర్మలు చెప్తే ఏది వినవు అంటాడు. టీవీలో ఏదో మూవీ వస్తుంది. అలా కాసేపు నిల్చొని ఒక 2 మినిట్స్ చూసి అలా కిచెన్‌లోకి కాఫీ పెట్టుకుందామని వచ్చాను. ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుదాము కాఫీ తాగుతూ అని. మా హస్బెండ్ అయితే వెళ్లి ఇడ్లీ తెచ్చుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నేను ఫాస్టింగ్ కదా! సో, ఏం చెయ్యను. ఒక్కడి కోసం ఏం చేస్తానులే వెళ్లి తెచ్చుకో అంటే తెచ్చుకున్నాడు. మా హస్బెండ్‌కి కాఫీ ఇచ్చాను. నేను కూడా తాగుదామని కూర్చుందామని ఎళ్తున్నా. అయితే వీడు పడుకోవట్లేదు. ఊరికే ఊపుతూనే ఉన్నాను. వాడేమో ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు అంటే వాడిని కాసేపు మాట్లాడిచ్చాను. నవ్వుతున్నావు? లేస్తావా? లాల పోసుకుందాం ఇంకా. నీళ్లు కాగుతున్నాయి. మమ్మ కాఫీ తాగి నీకు లాల పోస్తుంది. సరేనా? అయితే ఇంకా నేను కాఫీ తాగుదామని కూర్చుంటుంటే వీడు పడుకోవట్లేదు. ఎంతసేపని ఊరికే ఊపాలి నేను అంటే, అయితే సరే తీసుకొచ్చేసేయి. నేనే నా మీద కూర్చోబెట్టుకొని కాఫీ తాగుతాలే ఏం కాదు అన్నాను. తీసుకొచ్చేసాడు. ఇంకా వాడిని ఆడిస్తూ నేను కాఫీ తాగుతూ ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను. ఈలోపు వాడి ఫీడింగ్ టైమ్ అయ్యింది. వాడికి కూడా మిల్క్ తాగిస్తూ నేను కాఫీ తాగుతున్నాను. మా వాడు చూసారా బాటిల్ పక్కకు తీస్తే పెట్టు పెట్టు అని వాడే లాక్కుంటున్నాడు. ఇలా 8కి లేస్తే 10 అయ్యింది. 2 అవర్స్ అయింది ఇంట్లో వర్క్ అంతా. ఇంకా వాడికి స్నానం చేయించాను. యాక్చువల్లీ డైలీ స్నానం చేయించినప్పుడు సైలెంట్‌గానే ఉంటాడు. ఈరోజు ఎందుకో కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు బట్టలు వేస్తూ ఉంటే. ఇందాకే కదా బెడ్‌షీట్ చేంజ్ చేసింది. మళ్ళీ ఈ బెడ్‌షీట్ మీద కూడా పోసేసాడు మా వాడు. మళ్ళీ బెడ్‌షీట్ చేంజ్ చేసేసాను. వాడిని అయితే ఉయ్యాల్లో వేశాను. పడుకుంటాడని కాసేపు. ఇంకా ఇప్పటికి 11, 11:30 అవుతుంది టైము. మా హస్బెండ్ వెళ్లి కోకోనట్ వాటర్ తీసుకొచ్చాడు. ఫాస్టింగ్ ఉన్నా కదా అని. ఫాస్టింగ్ అని కాదు డైలీ 1 లీటర్ ఖచ్చితంగా కోకోనట్ వాటర్ తెస్తాడు. నిన్న అయితే వాషింగ్ డే అన్నమాట నాకు. మొత్తం బట్టలు వాష్ చేశాను. అవన్నీ తీస్తున్నాను. అండ్ డ్రై క్లాత్స్ అయితే మడత పెట్టడం నా డ్యూటీ అస్సలు కాదు. మా హస్బెండే చేస్తాడు. ఇలా ఆరిన బట్టలు తీస్తూ ఉంటే మా వాడు అప్పుడే లేచేసాడు. అసలు డే టైమ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోడు. ఇంకా వాడిని ఎత్తుకొనొచ్చి మిగతా బట్టలు కూడా తెచ్చి ఆడ చైర్ మీద వేశాను. ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని లంచ్ చేశారు. ఇంకా చిన్నోడినైతే నేను రోజు కిందకి తీసుకెళ్తాను ఖచ్చితంగా. మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు. ఇవాళ లేట్ అయిపోయింది. అయినా తీసుకొచ్చాను. ఇవాళ నా హాఫ్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ హాఫ్ డే అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా! సో, ఇంట్లో పూజ అండ్ గుడిలో దీపం పెట్టడానికైతే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మొన్ననే పెట్టాను. లాస్ట్ వీడియో అదే ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.